టార్గెట్ సౌత్ అంటూ నార్త్ నుంచి ఒక రకమైన నైతిక దాడి షురువైంది. ముందు మీ మీదున్న ఆ మరకను తుడిచేసుకోండి, ఆ తర్వాత మాట్లాడదాం అంటూ కాస్టింగ్ కౌచ్ అనే మురికిని గుర్తు చేస్తోంది ఉత్తరాది. నటి ఫాతిమా చేసిన అభియోగాలతో ఉలిక్కిపడ్డ టాలీవుడ్ వరుసబెట్టి కౌంటర్లు మొదలుపెట్టింది. అక్కడ కమిట్మెంట్ ఇస్తే తప్ప అవకాశాలు రావన్న ఫాతిమా కామెంట్ టాలీవుడ్ ను సూటిగా తాకేసింది. అవును, నాకు జరిగిన ఈ అనుభవం సౌత్ లోనే అని స్పష్టంగా పలకడం, అలా అడిగింది హైదరాబాద్ ప్రొడ్యూసర్లే అని చెప్పడం, అక్కడ డైరెక్టర్లు కూడా అంతే, ఫిమేల్ ఆర్టిస్టుల్ని వేరే విధంగా చూస్తారు అని గుచ్చి గుచ్చి చెప్పడం, ఇవన్నీ కలిసి తెలుగు సినిమా పరిశ్రమను నేరుగా టచ్ చేశాయి. ఫస్ట్ మీరు ఎస్ నో అనే ముందు చెప్పుతో ఎందుకు కొట్టలేదు? మీరు సినిమా ఫీల్డ్లో మానేశారు. ఓకే, సినిమాలో మీ కమిట్మెంట్ ఉన్న అంటూ అడుగుతున్నారు కాబట్టి నేను సినిమా రాను అన్నారు. కానీ ఇంకొక ఆడపిల్లకి అన్యాయం జరగకుండా ఆ నిర్మాతను కానీ, ఆ డైరెక్టర్ని కానీ, లేకపోతే ఆ హీరోని కానీ చెప్పుతో ఎందుకు కొట్టలేదు? ఇప్పటికైనా ఆమె ముందుకొచ్చి కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటోంది దర్శకుల సంఘం. కాస్టింగ్ కోచ్ సంబంధించి వాళ్ళు సఫర్ అయితే ఇమ్మీడియట్గా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే డెఫినెట్గా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని టోటల్గా ఇండస్ట్రీ మీద బురద జల్లటం అనేది మంచిది కాదు. ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇచ్చే అవకాశాలు వస్తాయి అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం. ఇలా ఆధారాలు లేని ఆరోపణలతో బురద జల్లడం సినిమా పరిశ్రమలో ఒక అంటువ్యాధిలా మారిందని కూడా ఆవేదన వ్యక్తమవుతోంది. అవకాశం కోసం కష్టపడతాం తప్ప అంత ఈజీగా వచ్చేసి మా కోరికలు తీర్చండి, మీకు అవకాశాలు ఇస్తామనేది ఆ కామెంట్ కూడా తప్పది. ఎందుకంటే ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీని మీద బ్లేమ్ చేయటం, ప్రొడ్యూసరు ఎంతో కష్టపడి ఆ సినిమా నిర్మించాలంటే, అదే డైరెక్టర్ తీయాలంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టం. ఇలాంటి బ్లేమ్లు చేయటం వల్ల ప్రొడక్ట్కి ఎఫెక్టు, ఇండస్ట్రీకి బ్యాడ్ నేము. ఎందుకంటే ఎంటైర్ ఇండస్ట్రీని ఏమీ జరగకుండా మనం ఏదో ఒక అపవాదం ఇతరుల మీద వేసేయటం, లేదా ఎంటైర్ ఇండస్ట్రీ మీద వేసేయటం నాట్ కరెక్ట్. ఇటీవల ప్రముఖ దర్శకుల మీద సైతం కమిట్మెంట్ ఆరోపణలు ఘనంగా వినిపించాయి. ఇప్పుడు ఫాతిమా స్టేట్మెంట్తో మళ్లీ కాస్టింగ్ కౌచ్ రచ్చ పరిశ్రమను మెలిపెట్టేస్తోంది.